ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లు అవుతున్నాయి. దూడ జన్మించిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి ఎదలోకి వస్తుంది? 30 నుంచి 60 రోజుల మధ్యలోనే గేదె కానీ ఆవు కానీ ఎదలోకి వస్తుందండి. ఎదలోకి వచ్చిన దాన్ని వెంటనే క్రాసింగ్ చేయించాలా? కొంతమంది ఇప్పుడే క్రాసింగ్ చేపిస్తే మళ్ళీ పాలే తంతదేమో, ఇవ్వదు, ఇట్లాంటి అపోహలో ఉంటారనమాట. అలా ఏం ఉండదండి. మనం ఆ గ్యాప్లోనే ఎదలో ఉన్నప్పుడే మనము క్రాసింగ్ చేయించుకుంటే మనకి 7 నుంచి 8 నెలలు పాల ఉత్పత్తి అనేది వస్తుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ పీరియడ్ కూడా 7 months అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి పాడి ఉత్పత్తి అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనము ప్రతి సంవత్సరం ఒక దూడని పొందేటట్టుగా ప్లాన్ చేయాలి. ఒక 10 సంవత్సరాల కాల వ్యవధిలో మనం గేదె యొక్క లైఫ్ టైంని తీసుకుంటే 6 నుంచి 7 దూడలు కంపల్సరీ జన్మించేటట్టుగా చూసుకుంటే మనకి పాల ఉత్పత్తిని అధికంగా పొందిన వాళ్ళం అవుతాం అనమాట. మీ డైరీ ఫామ్లో కానీ మీ ఇంటి దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఒక్కటైనా కూడా సంవత్సరానికి ఒకసారి ఈనిన వెంటనే కట్టడం, మళ్ళీ ఎలాంటి సమస్య లేకుండా వెంటనే డెలివరీ అవ్వటం, మళ్ళీ 2 నెలల్లో కట్టడం, మళ్ళీ డెలివరీ అవ్వటం, అలా ఉన్న ఆవు ఉంటే కామెంట్ చేయండి. మీ డైరీ ఫామ్లో అలాంటిదైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.